హైదరాబాద్ ముక్కోట ఏకాదశి సందర్భంగా ఈరోజు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన కుటుంబంతో కలిసి హిమాయత్ నగర్లోని వెంకటస్వామి ఆలయంలో స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయం వద్ద నిర్వాహకులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని దత్తాత్రేయ మొక్కుకున్నారు. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి మనస్సును పెంచిన ఈ కార్తీక మాసంలో మహిళలు ప్రత్యేకంగా పవిత్రత, అలాగే శుచి, శుభ్రత, ఆధ్యాత్మికమైనటువంటి మనసును పెంచుకొని కుటుంబాన్ని, పరివారాన్ని, సమాజాన్ని అందరినీ కూడా సమానంగా చూసేటువంటి భావన పెంపొందింపజేసుకోవడమే వైకుంఠ ఏకాదశి యొక్క ఆధ్యాత్మిక భావం. ఈ ఆధ్యాత్మికత వల్ల నైతిక విలువలు మనిషికి ఎప్పుడైతే మనశ్శక్తి ఉంటుందో ఆ మనశ్శక్తి ద్వారా ఎలాంటి రోగాలైనా, ఎలాంటి అనేకమైన సమస్యలను కూడా అధిగమించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి మనశ్శక్తిని ఇచ్చేటువంటి ఈ ఆధ్యాత్మిక శక్తికి మూల కేంద్రము స్వర్గం అని అంటారు. కాబట్టి ఆ స్వర్గధామంగా ఉన్నటువంటి ఈ వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైనది. దీన్ని తప్పకుండా మన హిందూ సమాజంలో, మన సాంప్రదాయాల్లో దీన్ని వైభవంగా చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. భక్తులు రోజు రోజు పెరుగుతున్నారంటే సమాజంలో నైతిక విలువలు, అలాగే హింసా ప్రవృత్తి తగ్గి పరస్పర సహకారం, సౌభాతృత్వాన్ని పెంచుకోవాలని నేను హృదయపూర్వకంగా భావిస్తున్నాను.